విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు గాంధీనగర్ పరిధిలో స్కీముల పేరిట జరిగిన భారీ స్కామ్ ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే కంచెర్ల మాధవి అనే మహిళ సాయిరాం లక్కీ డ్రా పేరిట వివిధ రకాల స్కీములను ప్రజలకు పరిచయం చేస్తూ వ్యాపారం ఆరంభించింది. దీనితో స్థానికంగా ఉన్న పేద మధ్యతరగతి మహిళలు ఆకట్టుకుని వారి వద్ద నుంచి రోజువారీ నెలవారీ మొత్తాలను సేకరించింది. అయితే తనకి వ్యాపారంలో లాభాలు రాలేదని చూపిస్తూ ఐపీ పెట్టి బాధితులకు మొహం చాటేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో కంగుతిన్న బాధితులు అంతా బుధవారం ఉదయం గాంధీనగర్లో ఆమె నివాసం ఎదుట తండ్రి కూతుళ్లు రాసి ఇచ్చిన ఒప్పంద పత్రాలను వారి ఫోటోలను ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ తీయన మాటతో తండ్రి కూతురు ఇద్దరు తమ కుటుంబాలను వీధిన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు డబ్బులు అడిగినప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టామని రాగానే ఫైనల్ చేసి పైసాతో సహా చెల్లిస్తామని హామీలు కురిపించి నేడు ఐపీ పెట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అందరూ స్పందించి తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్వంతమయ్యారు. వాళ్ళేమో పాస్ పనులు చేసుకొని డబ్బులు అందరూ నా దగ్గర కడితే నేను పట్టుకెళ్ళి ఆవిడ కట్టానండి. ఇలా చేయడం చాలా తప్పు. నెల అని గడుపుకొచ్చిందండి. ఇలాగే ఈ నాన్నగారు వచ్చి ప్రతి నెల ఇలాగే చెప్పడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరే చీటీ పాటలు కూడా వేసిందండి. నెల అని చెప్పి ఇలా 8 నెలలు గడిపి మాకు ఐపీ నోటీస్ ఇచ్చిందండి. ఇలా చేయడం చాలా తప్పండి. నా కూతురు పెళ్లి ముహూర్తం కూడా పెట్టించుకున్నాను. జనవరి 28ని పెళ్ళండి. 4వ తారీఖు నిశ్చితార్థం పెట్టుకుంటే జనవరి 2 గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, నీకు చెప్తున్నానని చెప్పి అందరికీ హేళన చేసి చెప్పిందండి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాగ ఆడపిల్ల పెళ్లిళ్ళు ఆగిపోవడం, ఇలాగే నిశ్చితార్థాలు ఆపేయడం, ఇలాగే నా తరపున ఎంతో మంది వాళ్ళ తండ్రిని కూడా కోల్పోయారండి. ఎంతో జనం ఉన్నారండి. బాధ్యతలు చాలా మంది ఉన్నారండి. 500 మంది పైనే ఉన్నారండి. ఒకరు కాదు, ఇద్దరు కాదండి. 20 లక్షలండి. రూపాయి కాదు, 2 కాదండి. ఇంత డబ్బు ఇలా జనాలు కట్టించాలి అందరి దగ్గర తీసుకుంటారు. దగ్గర వెనకాతలు 50 మంది సభ్యులు ఉన్నారు. పైన ఉందండి. అందరినీ మోసం చేసిందండి. ఒకరు కాదు, ఇద్దరు కాదండి. అతను నాకు పరిచయం చేసింది మాధవిని పరిచయం చేస్తే పిల్ల ప్రసాదరావుకి నాకు పరిచయం చేసింది మాధవి గారమ్మ అని. ఆవిడికి పరిచయం చేసిన 6 నెలలకి నేను కట్టానండి. చీటీలు కట్టుకుని వస్తున్నాను. నేను 14 లక్షలు ఇచ్చానండి. 14 లక్షలు ఇచ్చాను. 16 లక్షలు చీటీలు కట్టానండి. ₹1 కూడా నాకు ఇవ్వలేదు. 40,000 ఇచ్చిందండి. నాకేమి ఇవ్వలేదు. నేను అంతవరకే చెప్పగలను. 10 లక్షలు కట్టానండి. ఇవ్వవలసినవి 14 లక్షలండి. చీటీలు 16 లక్షలండి. ఆగస్టులో పాడుకుని కూడా ఇవ్వలేదండి. కదా అనేసేమో ఎక్కడైనా నిజమేనేమో అని ఆలోచించుతో మేము ఆగిన టైం ఇచ్చాము. కానీ ఆ టైం గ్యాప్లోనే ఆవిడ మాకు ఐపీ నోటీసులు పంపించింది. అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ప్రూఫ్ ఉన్నది. మేము కట్టించిన ఆవిడ సంతకాలు చేసిన ప్రూఫ్లు ఉన్నాయి. మాకు చాలా స్థిరాస్తులు ఉన్నాయి, సైట్లు ఉన్నాయి. మేము 2000 ఆవిడే చెప్పారు నేను మీడియాలోను 10 సంవత్సరాల నుంచి నేను చీటీలు పెడుతున్నానని, ఏ ప్రూఫ్లు లేవని, మమ్మల్ని ఆగమని ఇచ్చేస్తాను, న్యాయమే చేస్తాను అన్నది. అంత న్యాయం చేసేసిందంటే మాకు ఐపీ నోటీసులు ఎలా పంపిస్తుందండి? స్థిరాస్తులు కూడా మార్చేసింది కాదు. నోటీసులు మాకు పంపించింది. ఇది గ్రానైట్ మీద పంపించింది. మాకు గ్రానైట్కి మాకు ఏం సంబంధం? మేము చాలా మంది, నేనైతే 5 సంవత్సరాల నుంచి పరిచయం, కానీ మిగతా వాళ్ళందరూ 8 సంవత్సరాల నుంచి పరిచయం అయ్యారు. వాళ్ళందరూ చీటీలే కట్టారు తప్ప ఎవరు గ్రానైట్ అనేది మాకు తెలియదు. అలాంటిది గ్రానైట్ మీద ఐపీ నోటీసులు మాకు ఇచ్చి పంపించింది. ఎవరు మాకు ఎంతో ప్రోత్సహించారు, మమ్మల్ని ఎంతో ఆదుకున్నారు. వాళ్ళు సరైన రామకృష్ణ, కంచి వేణుకుమారు, చిల్లా ప్రసాదరావు తండ్రి పేరు, ఇచ్చాను. అంతవరకు నా మీద నమ్మకం లేకపోతే మీకు ఇగో చెక్కు ప్రామిసరీ నోట్లు ఇస్తాను, కొద్దిగా ఒక 1 year ఆగండి, నేను ఇచ్చేస్తానని చెప్పిందండి.